సిచ్యువేషన్ కలిసి వస్తే అంతా బానే ఉంటుంది. వన్స్ ఒక్కసారి తేడా కొట్టిందంటే ఇక సీన్ సితారే అవుతుంది. అచ్చం ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారట కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్లు రవికి పార్టీలో కీలకమైన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్టు దక్కడంతో ఫుల్ ఖుష్ అయిపోయారు. ఇంకేముంది, జోరుగా ర్యాలీ తీశారు. పీసీసీ చీఫ్ అయిపోయినంత హంగామా చేసేశారు ఆయన అభిమానులు. ఈ విషయం తెలిసి రాష్ట్ర ఇన్ఛార్జ్కు కోపం వచ్చి ఇంత హంగామా అవసరమా అంటూ సుతిమెత్తగా చివాట్లు పెట్టారట. ఆ ఇష్యూ అలా ఉండగానే ప్రతిపక్ష ఎమ్మెల్యేతో అలాయ్ బలాయ్ చేసుకుంటూ సొంత పార్టీ నేతల ఆగ్రహానికి గురయ్యారు మల్లు. అటు క్రమశిక్షణా కమిటీలో ఇటీవలే చేరిన తన సన్నిహితుడికి పదవి కట్టపెట్టడము వివాదాస్పదంగా మారుతోంది. వరుస వివాదాల్లో కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాగానే ఫిర్యాదులు, విమర్శలు, ఆరోపణలు. అట్టహాసంగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ. రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారా? అపోజిషన్ ఎమ్మెల్యేతో సన్నిహితంగా ఉండటంపై ఇప్పటికే రచ్చ. తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ఎంపీ మల్లు రవి వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారా అంటే అవుననే అంటున్నాయి కాంగ్రెస్ వర్గాలు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా బాధ్యతల స్వీకరణ కార్యక్రమం పెద్ద ఎత్తున చేయడం, ఆ తరువాత అపోజిషన్ ఎమ్మెల్యేతో దోస్తీతో వరుసగా 2 ఇష్యూస్లో ఇరుక్కుపోయారట. ఓవైపు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పైనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సొంత పార్టీ నేతలు కోరుతుంటే, బాధ్యతల స్వీకరణ రోజు హంగామా చేయడంపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ క్లాస్ తీసుకున్నారట. క్రమశిక్షణ కమిటీ ప్రకటన తరువాత ఢిల్లీ నుంచి వస్తూ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గ్రాండ్ వెల్కమ్ ఏర్పాట్లు చేసుకున్నారట. బాణాసంచా కాలుస్తూ ఓపెన్ టాప్ జీప్లో భారీ ర్యాలీ తీశారు. ఇక గాంధీ భవన్లో బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి నేతలందరూ రావాల్సిందే అంటూ హుకుం కూడా జారీ చేశారనే టాక్ గాంధీ భవన్లో నడుస్తోంది. ఇప్పటి వరకు క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన ఏ నేత కూడా ఇంత హంగామా చేయలేదట. క్రమశిక్షణ కమిటీ బాధ్యతల స్వీకరణ సందర్భంగానే క్రమశిక్షణ తప్పారని ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదులు అందాయట. గాంధీ భవన్లో బాధ్యతల స్వీకరణ తరువాత మల్లు రవి నేరుగా ఎమ్మెల్యే క్వార్టర్స్ లోని మీనాక్షి ఆఫీసుకు వెళ్లగానే ఆమె క్లాస్ తీసుకున్నట్టు తెలుస్తోంది. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పోస్టు వస్తే ఇంత హంగామా అవసరమా, ఎందుకింత హడావుడి చేశారంటూ మల్లు రవి తీరుపై సింప్లిసిటీకి పర్యాయ పదంగా ఉండే ఇన్ఛార్జి మీనాక్షి అసహనం వ్యక్తం చేశారట. క్రమశిక్షణ కమిటీ బాధ్యతల స్వీకరణ హడావుడి పక్కన పెడితే మరో విషయంలో కూడా ఇన్ఛార్జి చేత మల్లు రవి మాట పడాల్సి వచ్చిందట. క్రమశిక్షణ కమిటీలో పార్టీ నియమావళి తెలిసిన వారిని పెట్టుకోవాల్సింది పోయి ఇటీవలే పార్టీలోకి వచ్చిన వారికి ఎలా తీసుకుంటారంటూ నిలదీశారట. కాంగ్రెస్ పార్టీలోకి ఇటీవలే వచ్చిన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన నిరంజన్ రెడ్డి అనే వ్యక్తిని క్రమశిక్షణ కమిటీలోకి తీసుకున్నారట. ఈ మధ్యే కాంగ్రెస్ లో చేరిన ఆయనకు పార్టీ నియమ నిబంధనలు ఎలా తెలుస్తాయంటూ క్లాస్ తీసుకున్నారట. ఇలా ఛార్జ్ తీసుకున్న రోజే 2 అంశాలపై ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో మాట అనిపించుకోవడంతో మల్లు రవి కాస్త నిరాశకు గురయ్యారట. ఇదంతా ఒకెత్తైతే మరొక వివాదంలో చిక్కుకున్నారు మల్లు రవి. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గద్వాల జిల్లాలో జరిగిన వేడుకల్లో ఎంపీ మల్లు రవి పాల్గొన్నారు. వేడుకల తరువాత అలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే విజయుడును తన వాహనంలో ఎక్కించుకుని పార్టీ నేత సరితా తిరుపతయ్య ఇంటికెళ్లారు. అక్కడ ఎమ్మెల్యేకు సన్మానం చేసి ఫోటోలకు లుక్కిచ్చారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేతో దోస్తీ చేయడంతో మల్లు రవిని టార్గెట్ చేశారు ఆయన సొంత ఎంపీ నియోజకవర్గానికి చెందిన అలంపూర్ కాంగ్రెస్ నేతలు. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉంటూ ప్రతిపక్ష పార్టీ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరగడమేంటంటూ నిలదీశారు. అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కూడా మల్లు రవిపై రాహుల్ గాంధీకి ఫిర్యాదు చేశారట. దీంతో వివరణ ఇస్తూ మల్లు రవి ఓ వీడియోను విడుదల చేశారు. ఎమ్మెల్యే విజయుడి విషయంలో కాకతీయంగా జరిగింది తప్ప తాను కావాలని చేసింది లేదంటూ చెప్పుకొచ్చారు. అయితే జిల్లాలో తనకు పోటీగా ఉన్న సంపత్ కు చెక్ పెట్టేందుకు, విజయుణ్ణి కాంగ్రెస్ లోకి తెచ్చేందుకు స్థానిక ఎంపీగా ఉన్న మల్లు రవి ప్రయత్నాలు చేస్తున్నారంటూ సంపత్ వర్గీయులు మండిపడుతున్నారు. ఇలా క్రమశిక్షణ కమిటీ చైర్మనే గీత దాటారంటూ ఆయనకు వరుసగా ఝలక్లు ఎదురయ్యాయి. క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా మున్ముందు ఆయన ఎంత స్ట్రిక్ట్ గా ఉంటారో చూడాలంటూ చర్చించుకుంటున్నారు హస్తం పార్టీ లీడర్లు.